మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో శివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం అధికారులు తాగునీటి వసతును కల్పించారు. కీసరలో భక్తుల క్యూలైన్ల ఏర్పాట్లపై మరిన్ని వివరాలు జోర్దార్ గౌరి మనకు అందిస్తారు. ప్రస్తుతం మనం కీసరగుట్టలో ఉన్నాం. కీసరగుట్టలో చూసుకుంటే గనక ఈ రోజు ప్రత్యేకమైన రోజు మహాశివరాత్రి సందర్భంగా అయితే ఇక్కడ పొద్దున తెల్లవారుజాము నుంచి అయితే భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దర్శనానికి కూడా క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చొని వెయిట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రాత్రి 12 నుంచి 3 గంటల ప్రాంతంలో అయితే శివపార్వతుల కళ్యాణం అయితే జరిగింది. అలాగే 3 గంటలన్నర నుంచి కూడా ఇక్కడ శివునికి అభిషేకాలు అయితే ప్రత్యేక అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. అలాగే చూస్తున్నాం కదా మనము శివరాత్రి రోజు ఆ దేవదేవుణ్ణి శివుణ్ణి దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఎండాకాలం ఇంకా కంప్లీట్ గా రాకున్నా కూడా ఎండలు మస్తు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ చలువ పందిర్లు అంటారు కదా, అవన్నీ అయితే ఇక్కడ మంచిగా గట్టిగానే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంది అనేది. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఏ టైంకి వచ్చారు? ఇప్పుడే వచ్చాం, ఇందాకే వచ్చా. 15 minutes. ఎవ్రీ ఇయర్ వస్తారా కీసరగుట్ట? కంపల్సరీ. మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడ దేవుడు అనిపిస్తుంది, మనసుకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఈ సేగల నుంచి వచ్చి ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవరి వస్తుంది. బాగా ఎంత టైం పడుతుంది ఇప్పుడు మీకు దర్శనంకి? ఒక ½ an hour పడుతుంది. ఇయర్ అంతా ఉపవాసం లేకున్నా, ఒక పూజ చేయకున్నా, ఏం చేయకున్నా మహాశివరాత్రి రోజునైతే ఖచ్చితంగా అందరూ ఉపవాసం ఉంటారు. అంటే ఎక్కువ మంది అయితే ఉపవాసం ఉంటారు. అట్లనే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి ఆ దేవుని దర్శించుకుంటారు. ఆ లింగానికి వీలైతే అభిషేకం చేయాలి అని అయితే కోరుకుంటారు. అట్లనే రాత్రిపూట జరిగే, అంటే రాత్రి 11 తర్వాత జరిగి ఈరోజు మహాశివరాత్రి రోజు ప్రత్యేకతనే లింగోద్భవం జరుగుతుంది. ఆ లింగోద్భవాన్ని చూసి జాగరణ చేస్తే కూడా ఎంతో పుణ్యం అని చెప్పుకుంటారు. సో అట్లనే ఇక్కడ చూసుకుంటున్నాం మనం, పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు చాలా మంది. ప్రత్యేకంగా ఎందుకంతగా గుర్తించాలి అని అంటే, ఇది చాలా గుట్ట పైకి ఉంది. పైకి ఎక్కుతుంటే కూడా మనకి మామూలు వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అట్లాంటిది పెద్దవాళ్ళు ఎట్లా ఎక్కువస్తారు, అయినా కూడా ఆ శివుని మీద భక్తితోటైతే వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడదాం మరి ఏ నుంచి వచ్చారు అనేది. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఓల్డ్ సఫీల్గూడలో ఉంటాం మేము. ప్రతి శివరాత్రికి వస్తాం మేము. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా చేంజెస్ కనిపించినాయా? అంత బాగుందమ్మా, సిస్టమేటిక్గా చేస్తున్నారు. చాలా బాగా అరేంజ్మెంట్స్ బాగుంటున్నాయి, అన్నీ బాగుంటాయి. ఓకే, ఫాస్టింగ్ ఉన్నారా? అంటే ఉపవాసం ఉన్నారా? ఫాస్టింగ్. రాత్రి జాగరణ కూడా చేస్తారా? రాత్రి కష్టం అమ్మా, మేల్కుంటా 12:30 అట్లా మేల్కుంటాను. సో ఇక్కడ అంకుల్ ఉన్నారు, అంకుల్ చెప్తారట మనకి. కొంచెం కీసరగుట్ట ప్రత్యేకత గురించి చెప్తారా మాకు? కీసర చాలా ప్రాచీనమైందని విన్నాము. ఇక్కడ ఇంతకుముందు మన హనుమంతుల వారి గురించి చెప్పేవాళ్ళు కదా, ఆయన అభిషేకం కోసం లింగం తెస్తే రాముల వారు ఆల్రెడీ పూజ చేసుకున్నారని, ఆయన కోపం వచ్చేసి అన్ని విసిరేసాడని అంటారు కదా, అట్లా అన్ని చోట్ల మన గుట్టంతా పడ్డాయని చెప్పి ఒక కథ. అది ఒక కథ మాత్రం, ఎందుకంటే హనుమంతుల వారు చేసింది ఇక్కడ కాదు, వేరే చోట ఎక్కడో. అది భక్తితో వస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. అండ్ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ ప్రత్యేకంగా ఈ ఇయర్ ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఇంకా భక్తులు పెరిగారు, ఏర్పాట్లు పెరిగినాయి. ఇక్కడ అక్కలు మంచిగా రెడీ అయ్యి వచ్చారు, ఒకసారి మాట్లాడదాము. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అక్క. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్, నిజాంపేట. ఓకే, ప్రతి ఇయర్ వస్తారా? ఎవరీ ఇయర్ వస్తాం. ఎందుకు అట్లా కీసరగుట్టని, మరి వేరే వేరే టెంపుల్స్ ఉన్నాయి కదా శివాలయం? టెంపుల్లోనే గుట్ట మీద వస్తాము. ఇక్కడ బాగా ఉంటుంది, దర్శనం బాగా జరుగుతుంది, ఫేమస్ అని వస్తాము. సో భక్తుల రద్దీ ఎంత పెరిగినా కూడా వాళ్ళకి ఎండకి కావచ్చు, లేకపోతే దాహానికి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ మంచి ఏర్పాట్లు చేసారు. పోలీస్ సిబ్బంది కూడా మంచి 1000 నుంచి 1500 మంది దాకా మంచి బందోబస్తు ఇస్తున్నారని చెప్పుకోవాలి. అట్లనే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎక్కడున్న చెత్త కూడా, అంటే చెత్త అంటే మామూలుగా ఇప్పుడు పూజా కార్యక్రమాలు జరుగుతాయి, వాళ్ళు తెచ్చుకున్న పూజా సామాగ్రి ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, వాటితోని అంటే అలాంటి
వాటితో భక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ. సో ఓవరాల్ గా చూసుకుంటేనైతే మంచి ఏర్పాట్లు చేసిర్రు. అంటే ప్రీవియస్ ఇయర్ కంటే కూడా ఇయర్ మంచి ఏర్పాట్లు చేసిర్రు. ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ కూడా భక్తుల రద్దీ పెరిగిందనే చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ శ్రీశైలంతో జోర్దార్ గౌరి, కీసరగుట్ట.